రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం వివాదం ముదురుతుంది. ఇంకా 16 మంది కార్పొరేటర్లు క్యాంపులోనే ఉన్నారు. మేయర్ మహేందర్ గౌడ్తో కలిసి కార్పొరేషన్ అధికారులు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేసిన 16 మంది కార్పొరేటర్లు పాత కమ్యూనిటీ హాల్స్ కు రంగులు రుద్ది కొత్త భవన నిర్మాణం చేసినట్లు బిల్లు నొక్కేసినట్లు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగిందన్నారు మేయర్ మహేందర్ గౌడ్. ఎక్కడా కూడా అవినీతి జరగలేదన్నారు. కౌన్సిల్ ఆమోదం ప్రకారమే బిల్లులు రిలీజ్ అయ్యాయని చెప్పారు. తన కుర్చీ లాగేసుకోవడానికే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఫస్ట్ పార్ట్ ప్రపోజల్ 20 లక్షలు పంపించినాం. ఆ తర్వాత ఇంకో ఫ్లోర్ కూడా కావాలంటే వాళ్ళు లెటర్ ఇచ్చినారు. లెటర్ ద్వారా ఉంది. వాళ్ళు ఇచ్చిన దానికి మనం కౌన్సిలింగ్ ఖాళీ ప్రపోజల్ పంపించినాం కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. బోర్డు తీయడానికి కారణం కూడా ఆడ కాలనీలు కొందరు ఏమనుకుంటారు అంటే అరే దీనికి ఇంత 40 లక్షల అంచనా ఉంది. ఆడ అంచనా ఉంది కానీ మాత్రం 40 లక్షలు కట్టిందని లేదు. కొందరు కాలనీలు కూడా అడగాల్సి దీనికి 40 లక్షలు అయినా 40 లక్షలు అయినా అంటే దాని అంటే ఎంతైందో ఆ దృష్టి మా ఏడీ గారులకు అధికారులకు నేను దృష్టి తీసుకుపోయి చెప్పి ఎంత అయిందో దాన్ని అంత పెంచుదామని చెప్పినాం. అంతే. ఫస్ట్ పార్ట్ ప్రపోజల్ 20 లక్షలు పంపించినాం. ఆదర్శ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో చిన్న తప్పిదం జరిగిందని అంగీకరించారు అధికారులు. శిలాఫలకంలో భవన నిర్మాణ వ్యయం 20 లక్షలకు బదులు 40 లక్షలుగా ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందన్నారు. దాన్ని మార్చడానికే కొత్త శిలాఫలకం పెట్టామని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు బండ్లగూడ జాగీర్ కమిషనర్ శరత్ చంద్ర. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కన్స్ట్రక్షన్ లో మనం ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే మొదటి ఇచ్చిన 20 లక్షలకు సంబంధించి అమౌంట్ మాత్రమే అడ్వాన్స్ ఇవ్వబడినటువంటి అమౌంట్ ఉంది. ఓకే, రెండవ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయలేదు. కాబట్టి కౌన్సిల్ ఆమోదం ఉన్నా తీర్మానం ఉన్నా వాళ్ళకి మనము దానికి సంబంధించిన అమౌంట్ ఏమి ఇవ్వలేదు. అంటే కన్స్ట్రక్షన్ కానప్పుడు డబ్బు ఇచ్చే ప్రస్తావన రాదు కదా బ్రదర్. ఇది పరిస్థితి. దీంట్లో ఈ కన్స్ట్రక్షన్ లో మనం ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే మొదటి ఇచ్చిన 20 లక్షలకు సంబంధించి అమౌంట్ మాత్రమే అడ్వాన్స్ ఇవ్వబడినటువంటి అమౌంట్ ఉంది. ఓకే, రెండవ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి కౌన్సిల్ ఆమోదం ఉన్నా తీర్మానం ఉన్నా వాళ్ళకి మనము దానికి సంబంధించిన అమౌంట్ ఏమి ఇవ్వలేదు.